హాయ్ అండి. మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాం మెడ్రాసు. చూడండి, మార్నింగ్ స్పెషల్గా దోశలు రెడీ చేస్తున్నారు. వెరైటీ దోశలు వేసిస్తా అని చెప్పేసి స్టార్ట్ చేసింది మా వదిన. గీ దోశలు అని రకరకాలు వేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫస్ట్ చట్నీ దోశ వేస్తున్నారు. దోశకి చట్నీ అప్లై చేస్తుంది. చూడండి, అలా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మేము టేస్ట్ చేసాము, బాగుంది. చూడండి, తర్వాత గీ వేసింది. బాగా రోస్ట్ అవుతుందండి. ఈ పెన్నం మీద బాగా వస్తాయండి దోశలు. నాన్ స్టిక్ మీద రోస్టెడ్గా రావు, కానీ కొంచెం ఐరన్ పెన్నం అయితే బాగా వస్తాయండి. గీ ఎక్కువ వేసుకోవాలి. మేమైతే ఎక్కువ ఆయిలే యూజ్ చేస్తాము. మా వదిన అయితే ఎక్కువ గీకే ప్రిఫరెన్స్ ఇచ్చింది. చూడండి, ఒక్క సైడే రోస్ట్ అవుతుందండి ఇది. ఇంట్లో ఏముంటే ఆ చట్నీ అప్లై చేసుకోవచ్చు అండి. పొడి దోశ కూడా వేసిందండి, కారపొడి దోశ. వెరైటీ దోశలు వేశారు ఈరోజు. చూడండి, క్రిస్పీగా రోస్టెడ్గా. బాగా రౌండ్గా వస్తాయండి. పెన్నం ఎంత కాలినా హీట్ అయినా కానీ బాగుంటుంది. అదే నాన్ స్టిక్లో అయితే అసలు అతుకుపోయి ఒకలాగా డిఫరెంట్ మెత్తగా పిండిగా ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే. చూడండి, కరివేపాకు కారంతో వేస్తుంది దోశ. మేమైతే ఇన్ని వెరైటీలు చేసుకుంటాము. అదే మేము వచ్చామని చెప్పేసి చేస్తుంది వదిన. చూడండి, అది ఆంధ్రాలోనే తీసుకొచ్చుకున్నారు కారపొడి. గీ ఎక్కువ వేసుకోవాలి. ఆల్రెడీ పప్పుల పొడి దోశ వేశారండి. మనమే ఇంట్లో ఉండి ఇలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఒక్క దోశ పిండితోనే ఇన్ని రకాలు చేసుకోవచ్చు అండి. చూడండి, ఆ దోశ ప్లెయిన్ దోశ అయితే ఎలా ఉంటుంది. సాంబార్ ఇస్తారు, చట్నీ ఇస్తారని చెప్తుంది వదిన. ఇలా చేసుకొని ట్రై చేయండి అని చెప్తుంది. చూడండి, సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి రోస్టెడ్గా. నెయ్యి చూసారా ఎంత వేసారో. తను నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తుందండి. చూడండి, అది పప్పుల దోశ, చట్నీ దోశ. ఇది ఇప్పుడు కరివేపాకు కారం దోశ. చూడండి, గ్రీనిష్గా ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపించే అంత.
గీ దోశ అండి ఇది. ఎక్కువ దోశల్లో ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ వస్తుందండి. హెల్త్కి గీ మంచిదే అంటారు. చూడండి, గీ ఎక్కువ వేసేస్తుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. ఇవాళ మేము వచ్చామని చెప్పి వెరైటీగా దోశలు వేస్తూ ఉంది. సాంబార్ కూడా చేశారండి. సాంబార్ కూడా నంచుకోవడానికి సాంబారు దాంట్లోకి చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉన్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నదో. చూడండి గీ దోశ, జీలకర్ర కూడా వేసుకోవచ్చని జీలకర్ర కూడా వేస్తుందండి. ఇది కారం దోశ వేస్తున్నారు. మనం కూరల్లో వేసుకుంటాం కదండి ఆ కారము. చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా చేసుకొని తినండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.